కాశీపట్టణం గురించి చెప్తూ శాస్త్రంలో ఒక మాట అంటారు, అసారే ఖలు సంసారే సారమేతత్ చతుష్టయం కాశ్యాం వాస సతాం సంగో గంగాభ శంభు దర్శనం లేదా శంభు సేవనం. ఈ 4 దుర్లభములు, ఇవి ఎవరికి దొరికేవి కావు. అసారే ఖలు సంసారి, అసారమైనటువంటి సంసారం చాలా సారవంతంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అబ్బో ఇందులో ఎంత అందం ఉందో, ఎంత సంతోషం ఉందో, ఎంత అనురక్తి ఉందో, ఎన్ని అనుబంధాలు ఉన్నాయో అనిపిస్తుంది. కానీ చిట్ట చివరికి దీని వలన వనగూడేటటువంటి ప్రయోజనము వేదాంత కోణమునందు ఏమీ ఉండదు. కారణం ఏమి అంటే ఒక్కటే, కొంచెం అలా ఎందుకన్నారు అన్నదాన్ని జాగ్రత్తగా పట్టి గమనించవలసి ఉంటుంది. ఏదో నిరుత్సాహపరచడం కోసమని చెప్పి మాట చెప్పడం ఆర్యోక్తి కాదు. అసారే ఖలు సంసారే, మనకి సుఖము 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 ఈ మాట పట్టుకుని వెంపర్లాడుతుంటాం. ఈ సుఖము అనేటటువంటిది మనకి అనుభవంలోకి రావాలి అంటే దేని వలన రావాలి? దుఃఖము వలన వస్తుంది. అది వేదాంతంలో పెద్ద విచిత్రం. ఎందుచేత అంటే మీరు చూడండి, సుఖము ఎప్పుడు అనుభవిస్తాం? మనకి అవతల వ్యక్తి యందు ప్రేమైనా అంకురించాలి, లేదా జరిగినటువంటి సందర్భం మనకి అనుకూలంగా ఉంది అనన్నా అనిపించాలి. అప్పుడే కదా సుఖంగా ఉన్నామన్న భావన. దీన్ని శాస్త్రం అంది సూర్యోదయానికి అడ్డు వచ్చి తప్పుకున్న చెట్టు కొమ్మ అని. సూర్యోదయం అవుతూ ఉంటుంది, బాలభానుడు వహిస్తూ ఉంటాడు. ఎవరో అక్కడ నిలబడ్డారు, చూడాలనిపించింది అలా బాలభానుడి వంకబ్బా ఎంత చక్కటి బింబమో చూద్దామనిపించింది. కానీ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి. అరే ఈ చెట్టు కొమ్మలు అడ్డొచ్చాయి, ఎలా సూర్యుడిని చూద్దాం? గాలి వీసి ఇప్పుడు ఆ కొమ్మలు ఇలా తప్పుకున్నాయి, బాలబింబం కనపడింది. అబ్బా ఎంత బాగున్నాడో సూర్యుడు అన్నాడు. నిజానికి అలా అనకూడదు సూర్యోదయ సమయంలో, కానీ ఎంత చక్కగా ఉందో అన్నాడు. వెంటనే మళ్ళీ ఆ కొమ్మలు మూసుకున్నాయి. ఏ కొమ్మలు సూర్యబింబ దర్శనానికి కారణమయ్యాయో ఆ కొమ్మలే మళ్ళీ సూర్యబింబ దర్శనం కాకుండా అడ్డుపడ్డాయి కదూ. అంటే అవే సంతోషాన్ని కల్పించాయి, అవే దుఃఖాన్ని కల్పించాయి. అలాగే సంసారమునందుండేటటువంటి అనుబంధములన్నీ అలాగే ఉంటాయి. మీరు బాగా ప్రేమించారనుకోండి ఒకరిని, వారు ఉంటారా? జగత్ అంటేనే జాయతే గచ్చతే ఇది జగత్, వెళ్ళిపోవాలి. మహాపురుషులు వెళ్ళిపోయారు శరీరములతో ఉండకుండా. శంకర భగవత్పాదులు వెళ్ళిపోయారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు వెళ్ళిపోయారు, చంద్రశేఖర భారతీ స్వామి వారు వెళ్ళిపోయారు. శరీరములు వెళ్ళిపోతాయి. అది ఉండాలని కోరుకోకూడదు కూడా, రాక్షసత్వం అవుతుంది. శరీరమునందు ఆ వెళ్ళిపోతుందన్న సత్యమును రూఢి చేసుకోవడమే మంచిది. కాబట్టి వెళ్ళిపోతాయి శరీరాలు. వెళ్ళిపోయే శరీరములతో తాదాత్మ్యత పెట్టుకున్నాడు అనుకోండి, అబ్బా నాకు ఫలానా వ్యక్తి ఉండడం వల్ల ఎంత గొప్ప ఆనందమో అనుకున్నాడు అనుకోండి, ఉంటాడు ఆయన? కుదరదు, వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోతే ఏమవుతుంది? ఇప్పుడు దుఃఖమునకు కారణం అవుతాడు. అలాగే ఒక ఆయన ఉండడం మనకి ఇష్టం లేదు, కానీ ఆయన ఉండకుండా చేయడం దోషం, ఆయన ఉన్నాడని బాధపడ్డము దోషం. కాబట్టి ఏది సుఖమును కల్పించిందో అదే దుఃఖమును కూడా కల్పిస్తుంటుంది. సంసారమునందుండేటటువంటి లక్షణం ఏమిటంటే ఏ ఒక్కటి అన్ని వేళలా కేవలము సుఖకారకములు కావు. ఇది విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయం ఆసన్నం అవుతుంది. ఇందులోంచి జీవుడు ఉత్క్రమణం అవుతుంటాడు, పైకి లేచిపోతుంటాడు. లేచిపోయి బయటికి వస్తాడు, బయటికి వచ్చి చూస్తాడు, కల్లరి బొమ్మయవు కాయంబు నొల్లా, ఇంటి దొంగలు పోలు కొడుకుల నొల్లా. ఆ కొడుకు ఇంటి దొంగ లాంటి వాడు. వాడు ఆ తర్వాత ఉన్నవన్నీ వెంటనే నాన్నగారి డెత్ సర్టిఫికెట్, లీగల్ హెయిర్ సర్టిఫికెట్ పట్టుకెళ్ళి అన్ని తన పేరు మీదకి మార్చుకుంటాడు. వాడు ఇంటి దొంగ అని అప్పుడు తెలుస్తుంది. ఇది కల్లరి బొమ్మయవు కాయమ్ము నొల్లా, దీనికి ఎన్ని ఫేర్ లవ్లీలు, ఎన్ని పౌడర్లు, ఎంత అల్లరి, ఆఖరికి ఇది కాలిపోయింది కట్టెల్లో. చూస్తూ ఉంటాడు తనే పైన నిలబడి. అరే ఇవన్నీ వెళ్ళిపోయాయి, పోయి తోడెవరు వస్తారు? కాయము వీడి జీవుడతి కంపిత చిత్తత ఎగుచుండా, భయపడి వెళ్ళిపోతుంటే కంబోజిని భాష్మములు తొలుత దుఃఖమహాంబుది సొచ్చు పత్నియున్, ఏడుస్తూ గుమ్మం దగ్గర నిలబడిన భార్య కానీ కడుపున పుట్టిన బిడ్డలు కానీ ఎవ్వరూ రారు. ఇక ఆ అనుబంధం ఆ జీవుడికి ఆ శరీరంతో ఉన్నది అక్కడతో తెగిపోయిందంతే.
నాన్నగారేరి వెళ్ళిపోయాడు, ఆయనేరి వెళ్ళిపోయాడు, పినతండ్రేడి వెళ్ళిపోయాడు. ఆయన యందు ఎవరెవరు ఏ అనుబంధములను ఆరోపించారో ఆ ఆరోపణలన్నీ తెగిపోతాయి. అప్పుడు ఏమిటి మిగల్చుకుని వెళ్ళినట్టు? వీటితో పెట్టుకున్నవన్నీ ఏమైనట్లు? ఏమీ పట్టుకురాలేదు జీవుడికి. కాబట్టి అది అసారే ఖలు సంసారే. నీ జీవుడికి సారవంతం చెయ్యలేదు. నువ్వు పెట్టుకున్న ఏ అనుబంధమో నీకు ఉద్ధరణ హేతువు కాలేదు. ఈశ్వరుడితో పెట్టుకున్నది, భక్తులతో పెట్టుకున్నది నీకు ఉద్ధరణ కారకం. అది సంసారము కాదు. అందుకే అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం. 4 సారవంతములు, మిగిలినవి ఏవి సారవంతములు కావు. శంకరులు ఒక చోట అద్భుతమైన శ్లోకం ఇచ్చారు. అదొక్కటి ప్రతిరోజు బి కాంప్లెక్స్ క్యాప్స్యూల్ వేసుకున్నట్లే ఆ శ్లోకాన్ని ప్రతిరోజు ఒక్కసారి తలుచుకుంటే వెర్రి ఉండదు. ఆయన అన్నారు, కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం. గురువాక్య శ్రవణం ఇందుకు చేయమన్నారు. కింవానేన ధనేన వాజికరిభి. సంపాదించి తెచ్చినవి చాలా ఉన్నాయి. ఏవి వస్తాయి తనతో? అన్నిటికన్నా ముందాగిపోయేది ఇది కింవానేన ధనేన. జీవితంలో లేచి ఉన్న సమయంలో చాలా భాగాన్ని దేని కొరకు అత్యంత శ్రద్ధతో వెచ్చించాడు? ఐశ్వర్య సంపాదన కొరకు. కేవలం డబ్బంటే డబ్బని కాదు, భోగస్థానములన్నీ. ఏమయ్యాయి ఇవన్నీ? ఏవి కనీసంలో కనీసం కించిత్ కదలలేదు. తాను అన్నిటినీ కదిలించి తనవిగా తెచ్చాడు. ఇది నాది, ఎక్కడి నుంచో తెచ్చి ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు అది ఆయన వెళ్ళిపోతున్నాడు, కనీసం కదలదు. అది కదలదు, అదేమీ బాధ వ్యక్తం చేయదు. ధనము రాదు. కింవానేన ధనేన వాజికరిభి. గుర్రాలు, ఏనుగులు, ఈ రోజుల్లో అయితే వాహనాలు అసలు రావు. ఆ కార్ల షెడ్లోంచి కార్యం బయటకు వచ్చి చూస్తుంది యజమాని వెళ్ళిపోతున్నాడని, అదేం చూడదు. వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం. ఇక రాజ్యం గురించి ఏం చెప్పాలి? కారే రాజులు రాజ్యముల్ గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరి మూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనం కలదే శిబి ప్రముఖులను ప్రీతిని యశక్కాములయ్యే కోర్కెలు వాళ్ళంతలపరే కాలమున్ భార్గవ అంటారు పోతన గారు. నేను భూమిపతిని అన్నవాళ్ళు కోట్ల మంది ఉన్నారు. ఏరి పేర్లు కూడా తెలియదు చాలా మంది. ఇప్పుడు వాడు ఉన్నన్నాళ్ళు భూమిపతిని అన్నాడు, వెళ్ళిపోయాడు. కాబట్టి కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కలత్ర మిత్ర పశుభి దేహేన గేహేన కిం. ఇక భార్య, పిల్లలు, స్నేహితులు ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? ఆఖరి ఊపిరి బయటికి వెళ్ళిపోగానే దాంతో సంబంధం అంతా తెగిపోయిందంటే అందరూ వదిలిపెట్టేశారు. గేహేన కిం. శరీరమే తోడు రాదు, అదే కాలిపోతుంది. ఇక్కడ శరీరం ఇక్కడే వదిలిపెట్టేస్తాం. కాబట్టి గేహేన కిం. మరి ఏవి నీ జీవుణ్ణి ఉద్ధరించేవి కావు, నీ జీవుడితో వచ్చేవి కావు, నీకు రక్షణ ఉద్ధరణ కల్పించగలిగేవి కావు. దాని మీద మాత్రం జాగృతి ఎందు ఉన్నంత తాదాత్మ్యత వేరొక దాని ఎందు ఉండదు. శంకర భగవత్పాదులు ఏదైనా చెప్పారు అంటే పరిశీలించుకో అని ఆయన ఉద్దేశ్యం. జగద్గురువులు కనుక వారొక మాట మాట్లాడితే ఎలా మాట్లాడతారంటే నాలా ఊకదంపుడుగా మాట్లాడరు. ఆయన ఒక్క పాదం చెప్తారు, నాన్న బాగా విచారణ చెయ్యి. కింవానేన ధనేన. డబ్బు కోసం వెంపర్లాడి తిరుగుతున్నావే. జీవుడు వెళ్ళినప్పుడు వస్తుందా? జీవుడు కాశీకి వెళ్ళాడు. జీవుడు శరీరాన్ని తీసుకుని దీన్ని ఉపకరణంగా తీసుకుని కాశీకి వెళ్ళాడు, గంగలో ములిగాడు. అది వస్తుంది నీకు తోడుగా. డబ్బు రాదు. ఇప్పుడు డబ్బుని డబ్బుగా దాచుకునే ప్రయత్నం చేయకు, డబ్బుని కాశీయాత్రకు ఉపయోగించుకోవడం నేర్చుకో. కాబట్టి కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిమ్మని శంకరుడు అండంలో ఎంత అసారమో సంసారం చెప్తున్నారు. అసారే ఖలు సంసారే సారమేత చతుష్టయం. కానీ ఈ అసారమైన సంసారమునందు ఈ శరీరంలో మనం ఉండగా చాలా సారవంతమైనవి, మనని అనుగ్రహించగలిగినవి, లోనున్న దాన్ని పైకి ఎత్తగలిగినది. ఏది? ఓ విత్తనం నేల మీద పడుంది అనుకోండి, ఓ బండ మీద పడుంది, అసలు మొలకెత్తడం సమస్య లేదు. ఊసర క్షేత్రంలో పడుంది, మొలకెత్తదు.
సారవంతమైన భూమిలో పడుంది. ఇప్పుడు దానికి ఒక నీటి చుక్క తగిలింది అనుకోండి, అది లోపల నుంచి అంకురం పైకొచ్చి మహావృక్షం అవుతుంది. సారమీత చతుష్టయం, మనకి లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి వైపు నడిపించగలిగినవి నాలుగే నాలుగు. సారమీత చతుష్టయం, మనకి లోపల ఉన్నటువంటి జీవుణ్ణి బాగా పోషించి భగవంతుడి వైపు నడిపించగలిగినవి నాలుగే నాలుగు. సారమీత చతుష్టయం, అవి కాశ్యాం వాసః, కాశీపట్టణానికి వెళ్ళి కాశీపట్టణంలో ఉండడం. అంటే కాశీపట్టణానికి వెళ్ళి ఏదో కాశీపట్టణం చూశామని చెప్పి వెంటనే వెళ్ళిపోవడం కాదు, కాశీపట్టణంలో ఉండాలి. ఇక్కడ కాశ్యాం వాసః. కాబట్టి మీరు గమనించవలసిన మొదటి లక్షణం ఏంటంటే, మీరు వెళ్ళి ఏం చేశారన్న దాంతో సంబంధం లేకుండా మీరు వెళ్ళి ఉంటే చాలు అనుగ్రహించగలిగిన పట్టణం కాశీపట్టణం. కాశీపట్టణానికి వెళ్ళి ఏం చేశాడు? ఆయన అదృష్టం వెళ్ళి ఏమైనా చేస్తే. ఏమీ చేయలేదు, కాశీలో ఉన్నాడు, అనుగ్రహం వస్తుందా? పరిపూర్ణంగా వస్తుంది. కాశీలోనే కాపరం చేసిన వాడు అదృష్టవంతుడు. కనీసం కాశీ వెళ్ళి ఉన్నాను ఇన్ని రోజులు, ఏం చేశావు? ఏమీ చేయలేదు. వంట వాళ్ళని తీసుకెళ్ళి పలహారం చేయించుకునేవాడిని, మధ్యాహ్నం భోజనం చేసేవాడిని, సాయంకాలం ఎవరో ఒక ఆయన వచ్చేదో చెప్పాడు విన్నాను, రాత్రి పడుకున్నాను. ఇది ఇంకొక క్షేత్రానికి వెళ్ళి అన్నారనుకోండి, మీరు ఉపయోగించుకోలేదని గుర్తు. కాశీకి వెళ్ళి అలా ఉన్న చాలని చెప్తాను శాస్త్రం. కాశ్యాం వాసః, కాశీలో ఉంటే చాలు. కాశ్యాం వాసః సతాం సంగో, సత్పురుషులతోడి సహవాసం ఉంటే. ఆయన అలా అటు ఇటు వెళ్ళనివ్వడు, ఆయన భగవంతుడి వైపుకి తిప్పుతాడు మావటి వాళ్ళ. కాబట్టి సతాం సంగో, ఒక సత్పురుషుడితోటి సహవాసము. సతాం సంగో గంగాభ, గంగా నదీ స్నానము. సుఖమును ఇచ్చేవాడు శంభుమూర్తి. అయితే అస్తమానం సుఖాలే ఇస్తూ వెళ్ళడం సాధ్యం అవుతుందా? మీరు ఒకటి ఆలోచించండి. అసలు దుఃఖస్పర్శ లేని సుఖము మనుష్య ప్రాణికి ఉండదు. ఎప్పుడూ సుఖమే అనుభవిస్తాను అన్నాడు అనుకోండి, ఒక్కనాటికి వాడు మనుష్యుడుగా ఉండడానికి వీలు లేదు అని గుర్తు. తప్ప ఎప్పుడూ సుఖంగా ఉండడం కుదరదు. ఎప్పుడూ సుఖంగా ఉండాలి అంటే కేవలము పుణ్యమే చేసి ఉండాలి. కేవలము పుణ్యమే చేస్తే అసలు మనుష్యుడిగా ఉండడు, దేవతగా ఉంటాడు. కాబట్టి మనుష్యుడిగా ఉన్నాడు అంటే సుఖ దుఃఖములు రెండూ అనుభవిస్తాడు అని. కాబట్టి ఆ వైరాగ్య సుఖమును ఇచ్చిన వాడెవరో వాడు శంభుమూర్తి. బాహ్యమునందు సుఖమిస్తాడు, అసలు గొప్పదైనటువంటి వైరాగ్య సుఖాన్ని ఇస్తాడు. దానివల్ల మోక్షమునకు కారణమవుతుంది, జ్ఞానావిర్భావమునకు హేతు అవుతుంది. కాబట్టి అది ఇవ్వగలిగిన వాడెవరో వాడు శంభు. శంభు సేవనం. శంభుమూర్తి అంటే వేరెవరో కాదు, విశ్వేశ్వరుడు విశ్వనాథుడే శంభుమూర్తి. కాబట్టి ఈ నాలుగు ఉన్నాయే, ఇవి అసారమైనటువంటి సంసారమునందు అత్యంత సారవంతములు. అందుకే రామకృష్ణ పరమహంస లోకంలో ఎంగిలి కానిది ఒక్కటే ఉంది అనేవారు. ఏది అంటే ఆత్మ ఒక్కటే. ఎందుకంటే మిగిలినవి ఏవైనా వర్ణించాను అనుకోండి, నేను చంద్రబింబాన్ని వర్ణిస్తే నా నోట్లోంచి వర్ణింపబడింది కాబట్టి నాలిక ఎంగిలి చంద్రబింబానికి తగిలినట్టే చంద్రుడి గురించి వర్ణిస్తే చంద్రుడు ఎంగిలి అయ్యాడు, సూర్యుడి గురించి వర్ణిస్తే సూర్యుడు ఎంగిలి అయ్యాడు. ఆత్మని చెప్పడం కుదరదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. ఇక మనసు వాక్కు ఎక్కడ చెప్పలేక అనుభవంలోకి మాత్రమే వస్తుందో అటువంటిది ఇవ్వగలిగిన వాడెవరో, అటువంటి సుఖం ఇవ్వగలిగిన వాడెవరో, అటువంటి భాగ్యాన్ని జీవితంలో భగవద్భక్తితో హాయిగా ఎప్పుడు ఏదో భగవంతుడి గురించి ఆలోచిస్తూ, చదువుకుంటూ, జపం చేసుకుంటూ, స్మరిస్తూ, ధ్యానం చేస్తూ పరవశించిపోదామని ఏకాంతం కోరుకోగలిగినటువంటి స్థితికి ఎదగగలిగితే వాడు ధన్యాత్ముడు. సుఖదుఖముల యందు సమస్థితిలో నిలబడగలిగితే వాడు ధన్యాత్ముడు. అది ఇవ్వగలిగిన వాడు శంభుమూర్తి, విశ్వనాథుడు. కాబట్టి సతాం సంగో గంగాభ శంభు సేవనం. గంగా స్నానము, శంభు సేవనము, ఇవి నాలుగు అంత గొప్పవి.
మంచిదేనండి. కాశ్యాం వాస అంటున్నారు కదా, కాశీపట్టణంలో ఉండడమే అంత గొప్పది ఎందుకయింది? కాశీపట్టణంలో ఉండడం అంటే ఏం చేయాలి మీరు? కాశీపట్టణంలోకి ప్రవేశించాలి. దీనికి ఒక హద్దు ఉంది. పంచక్రోశములు అని 5 క్రోశముల దూరం కాశీ. ఇందులోకి రావాలి, పట్టణం లోపలికి రావాలి. వస్తే ఇక్కడ సంకల్పం చెప్పేటప్పుడు అనేకమైన పేర్లు చెప్తారు. మహాశ్మశానే అంటుంటారు. కాబట్టి దీనికి మహాశ్మశానం అని ఒక పేరు వారణాసి పట్టణానికి. ఈ పట్టణం లోపలికి రావాలి. ఏమీ కష్టమా? కలకత్తా వెళ్ళటం లేదా, ఢిల్లీ వెళ్ళటం లేదా, ఇంకో పట్టణం వెళ్ళటం లేదా? కాశీలోకి రాలేవు. కారణం ఏమి అంటే నేను కాదు చెప్పవలసింది, పరమశివుడు చెప్పాడు. లోకానికి ఎప్పుడైనా జ్ఞానం ఇవ్వవలసి వస్తే పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ప్రశ్నిస్తుంది. పరమేశ్వరుడు ఆవిడికి చెప్తూ ఉంటాడు. ఆవిడ ద్వారా లోకానికి అందుతూ ఉంటుంది. ఆయనే పార్వతీదేవితో ఒకప్పుడు కాశీపట్టణం ఎందుకంత గొప్పదో, కాశీపట్టణంలోకి ఎందుకు అసలు లోకులు ప్రవేశించడం అంత సాధ్యం కాదో, కాశీపట్టణంలోకి ప్రవేశించి ఉండగలిగాడు అంటే అంత గొప్పది ఎందుకయిందో చెప్పాడు. ఓ పార్వతి, పట్టణానికి ఒక్కటే పేరు కాదు, అనేకమైన పేర్లు ఉన్నాయి. దీనికి ఈ పేర్లు ఎందుకు వచ్చాయో తెలుసా? అనిశంబు మన చేత అవిమత్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే. ఈ పట్టణాన్ని నేను ఎప్పుడూ విడిచిపెట్టను. ఇప్పుడు మీకు వెంటనే ఒక అనుమానం వస్తుంది, అసలు భగవంతుడు లేని ప్రదేశం ఒకటి ఉంటుందా అండి? ఉండదు కదా. మరి ఈ పట్టణం ఒక్కటి నేను ఎప్పుడూ విడిచిపెట్టను అని ఎందుకన్నాడు శివుడు? అంటే ఎంత పవిత్రమైన ప్రదేశమైనా ఆ ప్రదేశమంతా కూడా మహాప్రలయమునందు పరమేశ్వరుని యందు లీనమైపోతుంది. అప్పుడు ఇంకా ఏమీ ఉండవు. అలోకంబకు పింజీకటి కావల యవ్వండే కాకృతి వెలుగు, వీటికి అవతల ఒక్క ఆయన ఉండిపోతాడు. నతత్ సూర్యోభాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని. అక్కడిక సూర్యచంద్రుడు ఎవరుండరు, ఆయన ఒక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. అలా ప్రకాశించేటటువంటి పరమాత్మ ఒక్కడు ఉండిపోయి ఈ సమస్తమైనటువంటి బ్రహ్మాండములు లయమైపోతాయి. మహాప్రలయంలో అయిపోయి పరమేశ్వరుడిలో చేరిపోతాయి. అది మైనపు ముద్ద నల్లపూసల మధ్యలో పడి దొల్లితే, లేదా ఇలా 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 అంటే నల్లపూసలన్నీ ఎలా అంటుకుంటాయో అలా బ్రహ్మాండములన్నీ పరమేశ్వరుడికి అంటుకుపోతాయి, ఆయనలోకి వెళ్ళిపోతాయి. ఆ వెళ్ళిపోయేటటువంటి ప్రక్రియని మహాప్రలయము అంటారు. ఆ మహాప్రలయమునందు ఆయన చేసే తాండవానికి ఆవిడొక్కతే సాక్షి, ఇంకెవ్వరు ఉండరు. అందుకే మహాప్రలయ తాండవ సాక్షిని అని పేరు ఆవిడికి. వాళ్ళిద్దరే ఉంటారు. తర్వాత ఆవిడ కూడా ఆయన సంకల్పము అణిగిపోయిన రూపంలో ఆయనలోకి వెళ్ళిపోతుంది. అందుకే పురమధి తురహో పురుషిక అంటారు శంకరాచార్యుల వారి సౌందర్యలహరిలో. నేనన్న భావన కూడా ఉండదు శివుడికి. తనలో తాను ధ్యానంలో మునిగిపోయి తానొక్కడుగా ఉండిపోతాడు. అప్పుడిక రెండవ పదార్థం అన్న కదలిక ఏదీ ఉండదు. కానీ అప్పుడు కూడా ఈ కాశీ పట్టణాన్ని మాత్రం మహాప్రలయంలో ఈశ్వరుడితో కలవదు. కలవకుండా దీన్ని ఒక్కదాన్ని ఆయన త్రిశూలం మీద పైకెత్తుతాడు. పైకెత్తి త్రిశూలం మీద నించోబెడతాడు. అంటే ఈ పట్టణం మహాప్రలయమునందు ఈశ్వరుడితో కలిసి పునఃసృష్టిని పొందదు. పునఃసృష్టిని పొందకుండా ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. ఆయనకి ఈ పట్టణం మీద అంత ప్రేమ, అంత ఇష్టం. అసలు నిజంగా ఒక మాట చెప్పాలంటే పార్వతీదేవి ఒక భార్య అయితే కాశీ ఒక భార్య పరమశివుడికి. పరమేశ్వరుడికి 4 భార్యలు అని లోకంలో ఒక ప్రతీతి. ఎవరు? గౌరీ ఒక్కతే. గౌరీ అంటే పార్వతీదేవి. పార్వతీదేవి ఒక భార్య, మొదటి భార్య. గౌరీ యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే. ఆకాశ గంగ ఒక భార్య, భరించాడు కాబట్టి భర్తే. ఆకాశ గంగ యొక్కతే. కాశీ యొక్కతే, ఈ కాశీపట్టణం కూడా ఆయన భార్య. దక్షిణ కాశీ యొక్కతే, దక్షారామ క్షేత్రం, ఆమె ఒక భార్య. కాబట్టి 4 శంభునకు లోకనాయకునకు, లోకనాయకుడైనటువంటి పరమేశ్వరునికి రాణివాసమ్ములనురాగరసము పేర్మి. ఆయన అనురాగమంతా వీళ్ళ 4 మీద ఉంటుంది. ఎంత ప్రేమో ఆయనకి 4 అంటే. అందుకే ఈ 4 దేని జోలికైనా మీరు వెళ్ళడం కానీ, వాటిని అపవిత్రం చేయడం కానీ, వాటిని పాడు చేయడం కానీ, వాటి గురించి తక్కువ చేసి మాట్లాడడం కానీ, వాటిని నిందించడం కానీ చేస్తే ఉత్తర క్షణంలో శివానుగ్రహం కోల్పోతాడు.
అందుకే 4 ఆయనకి అనురాగ రసమునకు కారణములు. అంతటి విరాగి అయి అంతటి జ్ఞాని అయిన పరమాత్మకి. అందులో ఒకటి కాశీ. ఈ పట్టణాన్ని ఆయన త్రిశూలం మీద నిలబెడతాడు మహాప్రలయంలో. కాబట్టి అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి, ఇది అవిముక్తమయ్యే ఈ పట్టణాన్ని అవిముక్త క్షేత్రము అని పిలుస్తారు. ఎప్పుడు అసలు ఒక క్షణం కూడా మన ఇద్దరం ఇక్కడ కదలం. మీకు ఇంకొక మాట నేను చెప్పనా? ప్రతిరోజు విశ్వనాథుడు ప్రచ్ఛన్న రూపంలో లేకపోతే బ్రాహ్మణ రూపంలో కాశీ విశ్వనాథుడి ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు. ఈ పట్టణంలో మధ్యాహ్నం వేళ ఏ ఇల్లాలి చేత్తో అన్నం పెడుతున్నా ఆవిడ్ని అన్నపూర్ణమ్మ ఆవహిస్తుంది. ఆవిడే చెప్పుకుంది, ఆవహిస్తుంది ఆవిడ. ఈ పట్టణంలో వాళ్ళిద్దరూ ఎప్పుడూ తిరుగుతుంటారు. అందుకే మీరు ఇక్కడ పడుకున్నా, కూర్చున్నా, నించున్నా పసిపిల్లవాడు అమ్మ ఒడి చుట్టూ, అమ్మ పాదాల చుట్టూ ఆడుకోవడం ఎటువంటిదో కాశీ పట్టణంలో ఉండడం అటువంటి. అందుకే కాశీ పట్టణంలో ఉండడం అంటే పార్వతీదేవి యొక్క పవిట కొంగు పట్టుకుని పసిపిల్లాడు ఆడుకున్నట్టు ఆడుకోవడం, అమ్మవారి పాదాల దగ్గర తిరగడం, అయ్యవారి పట్టుపంచ దగ్గర తిరగడం, అయ్యవారి కాళ్ళ మీద కూర్చోవడం, పసిపిల్లాడిలాగా ఆయన కాళ్ళ మీద తల పెట్టుకోవడం, వాళ్ళిద్దరి పాదాల దగ్గర పడుకోవడం, వాళ్ళిద్దరి పాదాల దగ్గర అన్నం తినడం. ఇంతకన్నా ఏం చేస్తారు మీరు? ఇంకా ఏమైనా ఉండేది చేయడానికి? ఇంకేం లేవు. కాశీ పట్టణంలో ప్రవేశిస్తే ఇక్కడ మీరు ఏం తాగారో అది పార్వతీ పరమేశ్వరుల పాదాల దగ్గర కూర్చుని తాగినట్టు, మీరు ఇక్కడ ఏం తిన్నారో అది వాళ్ళ పాదాల దగ్గర తిన్నట్టు, మీరు ఇక్కడ ఏం మాట్లాడారో అది వాళ్ళ పాదాల దగ్గర మాట్లాడినట్టు. ఇప్పుడు ఇంకోటి ఎందుకు మాట్లాడాలి? వాళ్ళ పాదాల దగ్గర కూర్చునే అదృష్టం 9 రోజులు ఇచ్చారనుకోండి. ఈ 9 రోజులు ఏం మాట్లాడాలి? జీవుడు ఉద్ధరణ కొరకు వాళ్ళ గురించి మాట్లాడాలి, భగవన్నామని చెప్పాలి, గొంతు అరిగిపోవాలి వాళ్ళ గురించి చెప్పుకోవడంలో, ధ్యానం చేసుకోవాలి, చక్కగా కూర్చుని సత్కార్యములను చేస్తూ ఉండాలి. తప్పించి వేరొక పని చేయకూడదు. ఇక్కడ మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే. దీన్ని ఆనందకాననము, ఆనందవనము అని పిలుస్తూ ఉంటారు, ఆనందకాననము అని పిలుస్తారు. ఎందుకు పిలుస్తారో తెలుసా? అడిగే ఆనందకాననములకు అంటారు, ఆనందకాననానికి వెళ్ళొచ్చాడు ఆయన అంటారు. ఎందుకని అంటే ఇది మనకి ఆనందాన్ని ఇస్తుంది పార్వతి అన్నాడు ఆయన. ఈ పట్టణం అంటే ఆయనకు అంత ఇష్టంట. ఆయన ఇక్కడే తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు ఇక్కడే బయటికి వచ్చి వైశ్వదేవం చేసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నం తిందామని ముక్తి మంటపంలో తిరుగుతూ ఉంటాడు. ఇంకా చిత్రం ఏంటో తెలుసా అండి? ముక్తి మంటపంలో దక్షిణామూర్తిగా కాలు మీద కాలేసి కూర్చుని ఎవరికి జ్ఞానమిచ్చి అనుగ్రహిద్దామనుకున్నాడో వాళ్ళకి అక్కడే కూర్చుని విశ్వనాథ మంటపంలోకి వెళ్ళినప్పుడు జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. అంత గొప్ప క్షేత్రం కాశీ క్షేత్రం. అందుకని మనకు ఆనందంబునరించు కావున ఆనంద విపినాభిధానమయ్యే. మన అనుమతి లేని వాడు ఇక్కడికి రాడు. మన అనుమతితో లోపలికి వచ్చిన వాడు అంటే వాడు మనవాడై ఉన్నవాడు అని గుర్తు. ఎవడు పాపిష్ఠయో, ఎవడు దుష్కర్మముల యందు ఉంటాడో అటువంటి వాణ్ణి నేను ఇందులోకి రానివ్వను. చూస్తూ ఉంటాడు కాలభైరవుడు, చూస్తూ ఉంటాడు డూంటి గణపతి. కాబట్టి వాళ్ళు రారు. లోపలకు వచ్చారు అంటే మన బిడ్డలే, లోకమంతా మన బిడ్డలే, కానీ వీళ్ళు మన ప్రేమని పొందినవాడు. కాబట్టి తల్లిదండ్రులకు అత్యంత ప్రీతిపాత్రమైంది ఏంటి? తమ బిడ్డల్ని చూసుకోవడమే. ఒక స్థితిలో పెళ్లి చేసుకోవడం ఇష్టం, ఒక స్థితిలో డబ్బు సంపాదించడం ఇష్టం. కడుపున బిడ్డలు పుట్టిన తర్వాత తండ్రికి తల్లికి ఏది ఇష్టం అవుతుందో తెలుసా అండి? అందున ప్రత్యేకించి తండ్రికి బిడ్డల యొక్క వచ్చిరాని మాటలు వినడం ఎంత సంతోషంగా ఉంటుందో. హిరణ్యకశిపుడు అంతటి వాడు ఒప్పుకున్నాడు. ఆయన అన్నాడు, ఆ పిల్లల మాటలు ఉన్నాయే అవి జనకులకు కర్ణయుగళి సద్భూషణములన్నాడు. చెవులకు పెట్టుకున్న ఆభరణాలు లాంటివి వచ్చిరాని మాటలు పిల్లలని. కాబట్టి ఆ పిల్లల్ని చూసుకోవడం ఎంత సంతోషం. మనం ఒకరికి మోక్షానందం ఇవ్వగలిగిన వాళ్ళం, కానీ ప్రేమ యందు మనమే లోకానికి అంతటికీ తల్లిదండ్రులం. వాగర్ధాయువు సంవృత్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరవు. అటువంటి మనకి మన పిల్లలు ఇంటికి వస్తే చూసుకుని విడిచిపోతాం. మళ్ళీ 9 రోజులు ఉన్నాం, 10 రోజులు ఉన్నాం, 3 రోజులు ఉన్నామని వాళ్ళు వెళ్ళిపోతుంటే అదిగో వెళ్ళిపోతున్నారు, వచ్చారు, ఇన్నాళ్ళు ఉన్నారు, వెళ్ళిపోతున్నారు, ఏమిటో మళ్ళీ ఎప్పుడు వస్తారో, మళ్ళీ ఎప్పుడు సంకల్పం చేసుకుంటారో అని మనకి బెంగగా ఉంటుంది. మళ్ళీ ఎవరో పిల్లలు వస్తూ ఉంటారు, మళ్ళీ ఆ పిల్లల్ని చూసుకుని కాసేపు ఈ పిల్లల గురించి మర్చిపోతూ ఉండడం. ఏదో పెద్ద కొడుకు వెళ్ళాడు, 2వ వాడు వచ్చాడు, 2వ వాడు వెళ్ళాడు, 3వ వాడు వచ్చాడు, 3వ వాడు వెళ్ళాడు, 7వ వాడు వచ్చాడు. సంతోషం కాదు.
అలా మనకి ఆనందం ఇస్తుంటుంది ఈ పట్టణం. మనకి ఆనందంబు నొరవించుకావున ఆనంద విపినాభిధానమయ్యే సంవసింతు మహాశ్మశాన భూములనే కాన నేనుంట మహాశ్మశానమయ్యే. దీన్ని ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు మహాశ్మశానే అని సంకల్పం చెప్తారు. ప్రాయశ్చిత్తం చేసుకునే వాళ్ళు వింటారు సంకల్పంలో మహాశ్మశానే అంటారు. ఎందుకు మహాశ్మశానం అని పేరు వచ్చింది అంటే పరమశివుడు సాకారంగా ఆయన తనంత తానుగా వచ్చి కూర్చున్నాడు అనుకోండి, శ్మశానం అని గుర్తు. అసలు ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా అండి? అసలు ఈ లోకమే పెద్ద మహాశ్మశానం. ఎందుకో తెలుసా? నేను ఇప్పుడు మాట్లాడితే ధ్వనితరంగాలకి చచ్చిపోయి ప్రాణులు, నేను కాళ్ళు ఇలా కదుపుతుంటే చచ్చిపోయి, నేను మళ్ళీ ఇలా చేతులు పెడితే కొన్ని పురుగులు చచ్చిపోతాయి, నా నోట్లోకి వెళ్ళి కొన్ని చచ్చిపోతాయి. మీ అందరూ కూర్చున్నప్పుడు మీ కింద కూర్చుని ఎన్నో చచ్చిపోయి, చచ్చిపోయిన ప్రాణులన్నీ బ్రహ్మాండంలో కలిసిపోయే ప్రదేశం శ్మశానం అయితే అన్ని చోట్ల ఇన్ని ప్రాణులు చచ్చిపోయి బ్రహ్మాండంలో కలిసిపోతున్నది శ్మశానం కాకుండా ఎందుకుంది? పైగా శరీరం అంటే చిట్ట చివర శ్మశానంలో కలిసింది, కానీ చచ్చిపోయే వాళ్ళందరూ శ్మశానంలో చచ్చిపోవట్లేదుగా. ఇళ్లలోనే చచ్చిపోతున్నారు, హాస్పిటళ్లలోనే చచ్చిపోతున్నారు, సినిమా హాల్లో చచ్చిపోతున్నాడు, తింటూ చచ్చిపోతున్నాడు, తాగుతూ చచ్చిపోతున్నాడు, పడుకుని చచ్చిపోతున్నాడు. అప్పుడు శ్మశానం కాందేది? లోకమే పెద్ద శ్మశానం. రెండే ప్రతిపాదనలు ఉంటే లోకంతా శ్మశానం అనండి, లేకపోతే అసలు ఏది శ్మశానం కాదనండి తప్ప ఆయన ఉన్నది శ్మశానం అంటే అంతకన్నా అన్యాయం లేదు. లేదా ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని అంగీకరించండి అంతే తప్ప శివనింద చేయడానికి మార్గాలు వెతక్కండి. కాబట్టి అటువంటి మహానుభావుడైనటువంటి పరమేశ్వరుడు ఎక్కడుంటాడో దాన్ని మహాశ్మశానం అని పిలుస్తూ ఉంటారు. దీన్ని మహాశ్మశానం అంటారు పార్వతి. ఎందుకో తెలుసా? ఎప్పుడూ నేను ఇక్కడే కూర్చుంటాను, ఈ క్షేత్రంలోనే కూర్చుంటాను, నేనున్నాను కాబట్టి దీన్ని మహాశ్మశానం అన్నారు. ఎక్కడైనా చచ్చిపోయారనుకోండి, వాడి శరీరాన్ని కాల్చడానికి దక్షిణాన శ్మశానానికి తీసుకెళ్తారు. ఈ పంచక్రోశములలో చచ్చిపోయారనుకోండి, వాడు పరమేశ్వరుణ్ణి చేరిపోతాడు. ఎందుకంటే ఆయన పాదాల దగ్గరే చచ్చిపోవాలి. మరి ఈ ఊళ్ళోకి వచ్చి తింటే ఆయన పాదాల దగ్గర, తాగితే ఆయన పాదాల దగ్గర, ఏదో ఆడుకుంటే ఆయన పాదాల దగ్గర, పడుకుంటే ఆయన పాదాల దగ్గర అయితే చచ్చిపోతే ఎక్కడ వాళ్ళు? ఆయన పాదాల దగ్గరే అవ్వాలి. ఆయన పాదాల దగ్గర చచ్చిపోయిన వాడు ఆయనలో పెడిపోతే ఎక్కడికి పెడతారు? అందుకే శాస్త్రంలో ఒక గొప్ప మాట ఉంది, మృత్యుభీతి విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే. నే చచ్చిపోతానన్న బెంగ పెట్టుకోక. ఎందుకో తెలుసా? ఇక చచ్చిపోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఇదే ఆఖరి చావు. కాశీలో చచ్చిపోయిన వాడు ఈశ్వరుల్లోకి వెళ్ళిపోయాడు కాబట్టి పుట్టడు కాబట్టి చావడం. ఇంకో చోట చచ్చిపోతే మళ్ళీ పుట్టాలి కాబట్టి వీడు. ఇక ఈ ఎలాగో తప్పని చావు ఇక్కడ చచ్చిపోతే ఇక చావలసిన అవసరమే లేకుండా దరిద్రం వదిలిపోయింది కాబట్టి సంతోషించాడు. కాబట్టి మృత్యుభయం విడిచిపెట్టి వెళ్ళవలసిన ఊరు ఏదైనా ఉంటే కాశీ ఒక్కటే అని చెప్పారు. కాబట్టి పార్వతి అనిశంబు మన చేత అవిముక్తమయ్యుంట ముగ్ధాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందంబునరించు కావున అనంద విపినాభిధానమయ్యే సంవసింతు మహాశ్మశాన భూములనే కాన ఇది నేనుంటా మహాశ్మశానమయ్యే నూరంత ప్రొద్దుంత ఉండు రుద్రుండనే నగుట చేసి ఇది రుద్రగేహాఖ్యయ్యి. రుద్ర అన్న శబ్దానికి అనేకమైన అర్థాలున్నాయి. ప్రధానంగా ఏడుపుని తీసేసేవాడు రుద్రుడు. ఏడుపు ఎప్పుడు ఉంటుంది? దీంతో ఉంటే ఏడుపు. దీనికో చేమ పుట్టిందో, తేలు పుట్టిందో, పాము పుట్టిందో, లేకపోతే దీనికో కొడుకోట్లేదనో, కూతురుట్లేదనో, పుట్టిన కూతురికి పెళ్ళవలేదనో, పెళ్ళైతే అది ఎక్కడికో ఏదో విదేశాలు వెళ్ళిపోయిందని మన దగ్గర లేదనో, ఈ ఏడుపులన్నీ ఇది ఉంటాయి. అసలు దీంతో లేకుండా ఆత్మగా ఉంటే ఏవీ లేవు కదూ. కాబట్టి ఏడుపు లేని ప్రదేశం ఏదైనా ఉంటే ఇదొక్కటే. ఇప్పుడు చచ్చిపోయిన వాడి గురించి ఏడుపు ఎందుకు ఏడవాలండి అంటే, ఎందుకు ఏడవాలో తెలుసా? నిజానికి వాడు చనిపోతున్నప్పుడు వాడి బ్రహ్మస్థానం బద్దలవలేదని ఏడవాలి. అరే వీడి ఇంత గొప్ప శరీరంలోకి వచ్చాడురా, వీడి ప్రాణోత్క్రమణం అయినప్పుడు తల చెట్ల లేదు కాబట్టి వీడు మళ్ళీ వస్తాడేదో శరీరంలోకి, ఇది ఏడవాలి. ఇక్కడ పోతే వాడికి కపాల మోక్షం అవ్వలేదని అక్కర్లేదు, ఇక్కడ పోయినవాడు ఈశ్వరుల్లో కలిసిపోయాడు. కాబట్టి నేను ఏడుపులు తీసేస్తుంటా. ఇక్కడ ఏడవడానికి కారణం లేదు, పోయాడని ఏడవడానికి ఏం లేదు. నువ్వు జాగ్రత్త పడు, వాడు వెళ్ళిపోయిన మార్గం నీకు ఎరకద్దు. అందుకని వాడు కాశీలో పోయాడు, నువ్వెక్కడ పోతావు?
వాడు కాశీలో పోయాడంటే ఇక మళ్ళీ రాడు, వాడు అదృష్టవంతుడు. ఇప్పుడు నువ్వు ఏడవడం కాదు, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, నేను అలా ఉంటానా కాశీపట్టణంలో సమయంలో అని నీ గురించి ఏడవాలేమో కానీ వాడి గురించి ఏడవడానికి లేదు. నీ గురించి నువ్వు ఏడవడం అంటే నీ గురించి నీకు పరాకొచ్చింది కాబట్టి మంచి లక్షణంలో ఉన్నావు, అది ఏడుపు కాదు. ఉత్తమమైన శోకము శోకమే కాదు. కాబట్టి ఇప్పుడు రుద్రగేహాఖ్యయ్యే వరుణయు అసియు కూడిట. ఇక్కడ వరుణ అసి అన్న రెండు నదులు గంగానది ప్రవాహం అర్ధచంద్రాకారంలో ఉంటే ఒకటి ఒక చివర ఒకటి దాంతో సంగమిస్తాయి. సంగమించినప్పుడు అది చూడ్డానికి ఎంత అందంగా ఉంటుందో, ఇలా గంగా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఒక చివర అసి, ఒక చివర వరుణ, రెండు గంగా నదిలో కలుస్తాయి. కలిసినప్పుడు అది ఎంత అందమైనదో. అందుకని అక్షరసరవి చేత వారణాసి అయ్యే, అక్షరములను కలిపేశాం. వర అసి కలిసిపోయాయి కాబట్టి ఇక్కడ గంగలో వాటిని కూడా కలిపేశాం, అక్షరాల్లో కలిపేశాం. మనం అవి గంగలో కలిసాయి, మనం అక్షరాల్లో కలిపాం. కలిపితే వరుణ అసి విడిగా ఉండకుండా దీర్ఘం వచ్చి వారణాసి అయిపోయింది. అక్షరసరవి చేత కలిసిపోయాయి కాబట్టి వారణాసి అయింది. అందుకని వారణాసి. ఇంకొక కారణం ఏమిటో తెలుసా? ఇక్కడ ఈ కాశీ పట్టణంలో గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు. గాశ్రుదీప్త అన్న మాటకు అర్థం ఏంటంటే ఎప్పుడూ ప్రకాశించున్నది. ఎప్పుడూ ప్రకాశించేదేదో తెలుసా అండి? ఆత్మ ఒక్కటే. దాని వెలుతురు పడి కళ్ళు చూస్తాయి, దాని వెలుతురు పడి చెవి వింటుంది, దాని వెలుతురు పడి ముక్కు వాసన చూస్తుంది. శంకర భగవత్పాదులు దక్షిణామూర్తి స్తోత్రంలో చెప్తారు, ఒక దీపం పెట్టి కుండకి కన్నాలు పెట్టి 5 కన్నాలు బోర్లించారనుకోండి, 5 కన్నాల్లోంచి వెలుతురు వస్తుంది. ఇప్పుడు కుండదా వెలుతురు దీపాందే? దీపపు వెలుతురు కుండ కన్నాల్లోంచి వచ్చినట్టు లోపల ఆత్మ కాంతి కంటి మీద పడి కన్ను చూస్తుంది, ఆత్మ కాంతి చెవి మీద పడి చెవి వింటుంది. అది ఆత్మది. కానీ ఆత్మ తెలియబడదు సాధన చేత తప్ప, జ్ఞానము చేత తప్ప. ఏది తెలుస్తుంది? నేను కంటితో చూస్తున్నానని చూస్తాడు, పైవి తెలుస్తాయి, లోపలికి కన్ను చూడలేదు. అందుకే లోపల తనని ప్రకాశింపచేస్తున్న ఆత్మదీపం తనకి తెలియదు. అది జ్ఞానమునకు మాత్రమే తెలుస్తుంది, సాధన చేసిన యోగికి తెలుస్తుంది. కాబట్టి గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన లోపల ఉన్న ఆ దీపమేదో అది నువ్వు అసలు. శంకరులు దక్షిణామూర్తి స్తోత్రం చేస్తూ అంటారు, నానాఛిద్రకటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాది కరణద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్య తత్సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే. కుండ కన్నాల్లోంచి దీపపు వెలుతురు కొట్టినట్టు లోపల ఉన్న ఆత్మ కాంతి ఈ ఇంద్రియముల ద్వారా ప్రకాశిస్తోంది. పైకి కనపడకుండా లోపల ఉన్నటువంటి ఆత్మ చైతన్యమే పైకి కనపడేటటువంటి భూమిగా పట్టణంగా మారితే అదే కాశీ. ఈ ఆత్మ చైతన్యం ఎవ్వరికీ కనపడదు. ఆ ఆత్మ చైతన్యమునందు మీరుండడం అంటే జ్ఞానిగా నిలబడ్డం. ఏది బయట కుదరదో అది కాశీ ఎందు కుదురుతుంది. అజ్ఞానులు కూడా ఇక్కడికొచ్చి నిలబడితే, పురుగు కీటకములు కూడా ఇక్కడికొచ్చి నిలబడితే ఆత్మ ఎందు నిలబడిన వారే. కాబట్టి గాశ్రుదీప్తాయనంగ విఖ్యాతమైన ధాతువున కాశీయ్య భూతలంబునందు, ఈ భూతలం మొత్తం మీద ఇది ఈ పట్టణానికి ఒక్కదానికే కాశీ అని పేరు. ఈ భూమండలం మీద ఆత్మ చైతన్యము పట్టణంగా ప్రకాశించేటటువంటిది ఇదొక్కటే పార్వతి. అందుకే ఇందులోకి వచ్చాడు అంటే నా అనుగ్రహమును పొందినవాడు అని గుర్తు. కాశీయ్య భూతలంబునందు, ఈ పట్టణం ఇంత గొప్పది పార్వతి అని పరమేశ్వరుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు. అసలు లోకంలో కాశీ లాంటి క్షేత్రం ఇంకొకటి లేదు. కాశీతో సమానంగా పోల్చడానికి కూడా బ్రహ్మాండంలో ఇంకొక క్షేత్రాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టడం కూడా కుదరదు. ఇక మిగిలిన వాటిని వేరుగా చేసి చూడవలసి ఉంటుందేమో. కానీ మీతో మనవి చేశాను, స్వర్గాది లోకములను తక్కెటలో ఒక పక్కన పెడితేనే కాశీతో సమానం కావు. అటువంటిది
వేరు క్షేత్రములను అసలు కాశీ క్షేత్రంతో పోల్చడం ఎలా కుదురుతుంది? కుదరదు. కారణం ఏమంటే కాశీ శివలింగ కోటుల కన్న తల్లి. కాశీక్షేత్రం శివలింగముల యొక్క కోట్ల పరంపరలతో ఉంటుంది. నేను విశ్వనాథ దర్శనానికి వెడితే నా పక్కన ఉన్నవారు ఎవరో ఒకరు అన్నారు, నేను ఎక్కడ చూసినా శివలింగాలే కనపడుతుంటే విశ్వనాథుని యొక్క దేవాలయమునందు ఇది ప్రథమం కాకపోయినా ఎప్పటికప్పుడే ఆ ఆనందం వేరు. బా ఏమి శివలింగాలండి, ఎక్కడ చూసినా శివలింగాలే అంటుంటే ఆయన అన్నారు, నాతో ఒక మాట అన్నారు, నిజంగా నాకు విశ్వనాథుడు ఆ మాట అనిపించాడేమో నా వెనక నుండి అనిపించింది. కాశీలో శివలింగాలు దేవాలయాలకు వచ్చి చూసినప్పుడు మీ కంటికి కనపడుతున్నవి కావండి, ఇక్కడ ప్రతి ఇంటా శివలింగాలు ఉంటాయి, ప్రతి ఇంటా శివలింగాన్ని అర్చిస్తారు. నిజంగా అంటే కాశీ ఎన్ని శివలింగములతో నిండిపోయినటువంటి క్షేత్రమో చూడండి. అందుకే కాశీ శివలింగ కోటుల కన్న తల్లి. అసలు ఈ కాశీ క్షేత్రమే ఇన్ని శివలింగ కోట్లని కన్న తల్లి ఆవిడ. అసలు అందుకే కాశీ క్షేత్రం లాంటి క్షేత్రం మీకు ఇంకా భూప్రపంచంలో ఇంకొక చోట కనపడదు. కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. ఇక్కడ మోక్షాన్ని అలవోకగా దానం చేస్తుంది కాశీక్షేత్రం. అందుకే కాశీక్షేత్రం గురించి చెప్తూ పెద్దలు ఒక మాట చెప్తారు, ఇక్కడ 3 రాత్రులు 3 పవళ్ళు. చాలామందిలో ఒక అపప్రథ ఒకటి ఉంటుంది, పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కాశీ వదిలి, రాత్రి వచ్చి కాశీలో పడుకుంటే చాలు. 3 రాత్రుల్లో 5 రాత్రుల్లో 9 రాత్రుల్లో రాత్రులు కదండి అన్నారు, అందుకని రాత్రి వచ్చి పడుకుంటే రోజు కింద లెక్కకు వస్తుందని కాదు. ఉపాసన అన్న మాటలో రాత్రి సంకేతం అజ్ఞానాన్ని పోవడానికి. అందుకే నవరాత్రులు చేస్తున్నాం అంటాం, అంటే దాని ఉద్దేశం పగలబడుకుని రాత్రి పూజ చేసామనే కాదు. నవరాత్రులు, వసంత నవరాత్రులు, ఏవి చేసిన గణపతి నవరాత్రులు రాత్రి శబ్దంతో చెప్తారు. కారణం ఏమిటంటే రాత్రి అంటే చీకటి. చీకటి యందు ఉన్న వస్తువు ఉన్నట్లు కనపడదు మీకు. ఏ వస్తువు ఏదో దాని యథార్థ స్వరూపము గోచరము కాక అసత్యము సత్యముగా సత్యము అసత్యముగా కనపడేటట్టు చేయగలిగినదేదో అది రాత్రి. ఒక తాడు చూస్తాడు పాము అనుకుంటాడు, అది పగటి వేళ అనుకోండి, త్రాటిని చూసి పాము అనుకునే అవకాశం ఉండదు. అసలు ఆ పగలు చాలా, వెలుతురు చాలా, ఆ జ్యోతి చాలు, కాంతి చాలు, చాలు. చీకటి భయం ఎందుకు కల్పిస్తుంది అంటే ఏది సత్యము కాదో అది సత్యము అనిపించడం వల్ల భయం. లోకంలో చూడండి, నే చచ్చిపోతానేమోనన్న భయమే ఎక్కువ. ఎందుచేత అంటే నేను చచ్చిపోతాను అన్నప్పుడు ఈ శరీరం చచ్చిపోతుందేమోనని, ఎంత చచ్చిపోతుందేమోనని బెంగ పెట్టుకున్నా శరీరం చచ్చిపోతుంది. కారణం ఏమంటే అది జగత్తు యందు అంతర్భాగం. జాయతే గచ్చతే ఇది జగత్. ఏది వచ్చిందో అది వెళ్ళిపోయి తీరుతుంది, అది ప్రకృతి యొక్క నియమం, ఈశ్వర శాసనంలో. ఇది ఎప్పుడూ ఉన్నది కాదు, ఒకనాడు వచ్చింది ఇది. ఇది దీనికి ఒక పుట్టిన తేదీ ఉంది, పుట్టిన తేదీకి ముందు ఇది లేదు. కాబట్టి ఈ శరీరానికి ఒక పుట్టిన తేదీ ఉంది, కాబట్టి ఈ శరీరానికి మరణ తేదీ కూడా ఉంటుంది. అది ఆ రకంగా వెళ్ళిపోవలసిందే, తప్పదు. కాబట్టి ఆ శరీరం వెళ్ళిపోతుంది. ఎప్పుడు వెళ్ళిపోతుంది అన్నది తెలియదు. పుట్టనిది గిట్టనిది ఒక్కటే ఉన్నది, అది ఆత్మ. అసలు యథార్థ స్వరూపం ఆ ఆత్మ. కానీ నేను ఆత్మ అన్న సత్యమునందు ఉండకుండా నేను శరీరము అన్న అసత్యమునందు నిలబడతాడు. అసత్యమునందు నిలబడితే అది ఎలా ఉంటుంది? ఉండదు. నేను ఉండని దాన్ని ఉండాలని పట్టుకుంటే ఉండదు, కాబట్టి భయహేతు. ఏది ఎక్కడికి వెళ్ళదో అది తానుగా ఉన్నాడు అనుకోండి, ఇంకా భయం ఎక్కడ ఉంటుంది? భగవాన్ రమణులకి సర్కోమా వచ్చి రోజు నెత్తురు కారిపోతుండేది. కారిపోతుంటే ఆయన చెట్టు కింద కూర్చొని అదంతా తుడిచేసుకుంటూ ఉండేవారు. తుడుచుకుంటుంటే శిష్యులు చూశారు రోజున. శిష్యులంటే ఆయన శిష్యులని ప్రకటించలేదు, అంతేవాసులు చూసి అన్నారు, భగవన్ సర్కోమా ఎక్కువైపోయింది, ఎర్రటి రక్తం కారిపోతోంది అందులోంచి, మీరు వెళ్ళిపోతారేమోనని మాకు భయంగా ఉందన్నారు. వెళ్ళిపోతారేమో అంటే చనిపోతారేమోనని. ఆయన అన్నారు నవ్వి, నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది అని అడిగారు. నేను వెళ్ళిపోవడానికి చోటు ఎక్కడుంది అని అడగడానికి కారణం ఏమిటంటే నేను ఆత్మ, ఆత్మయే శివుడు. శివుడికి ఒక నామం ఉంది, స్థాణుహు అని. స్థాణుహు అన్న నామానికి అర్థం
కొయ్యబారిపోయి నిలబడిపోయిన వాడు అని కాదు. కొయ్యబారిపోవడం ఆలోచన రాని లేమి స్తంభించిన స్థితిలో జరుగుతుంది. తాను వేరొక చోటికి వెళ్ళడానికి చోటు లేనివాడు స్థాణువు. శివుడు ఇంకా పెరగడానికి, శివుడు వెళ్ళడానికి చోటు ఎక్కడుంది? ఎక్కడి వరకు ఈ బ్రహ్మాండం ఉందో అంతవరకు శివుడు నిండిపోయి ఉన్నాడు. అందుకే ధూర్జటి కాళహస్తీశ్వర శతకం చేస్తూ ఒక మాట అంటాడు, నీ రూపంబు తలంపగా తుది మొదల్ నీకాన నీవైన చోరారమ్మని ఎంచు చెప్పవు వృధారంభంబులింకీటికిన్ పాలన్ముంచుము నీట ముంచుమిక నిన్నే నమ్మినాడంచుమి శ్రీరామార్చిత పాద పద్మయుగళ శ్రీకాళహస్తీశ్వర అంటాడు. ఆయనకి తుదా మొదలు ఎక్కడుంటాయి? ఆయన అంతటా నిండి నిబిడీకృతమైపోయినటువంటి వాడు కాబట్టి ఆయనకి స్థాణువు అని పేరు. అటువంటి స్థాణువు అని పేరు కలిగినటువంటి శివుడెవరో ఆయనే నేను అంటే జ్ఞానమునందు ఆత్మయే తాను. అందుకే శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి పంచకం చేశారు, కాశీ పంచకము అని. అసలు మీరు అది వింటే ఆశ్చర్యపోతారు. అందులో ఆయన అన్నారు, నేనే కాశీ అన్నారు. అసలు అది ఉంటుంది. తాను కాశీగా మారడం ఎలాగో చెప్పారు ఆయన. అసలు ఆ స్తోత్రం వింటే ఒళ్ళు పులకరింతలు వస్తుందన్నమాట. అంత గొప్ప పంచకం చేశారు ఆయన కాశీ మీద. అంటే కాశీకి వెళ్ళడం కాదు, తాను కాశీగా ఎలా మారాలో చెప్పారు శంకరాచార్యులు వారు. అలా ఎవడు మారుతాడో వాడు ఆత్మ, వాడు ప్రళయమునందు కూడా ఉండేవాడే అవుతాడు. కాబట్టి అదిగో ఆ స్థితిని పొందడం సత్యమునందు తాను ఊంచుకోవడం, తాను సత్యముగా నిలబడగలగడం. అలా సత్యముగా నిలబడగలిగినటువంటి వాడు ఎవడున్నాడో వాడికి ఇక భయమన్న మాట ఉండదు. ఎందుకంటే భయపడడానికి అసలు రెండో వస్తువు ఎక్కడుంది? ఇంకో వస్తువు ఉంటే భయం. ఉన్నది ఆత్మ ఒక్కటే. అందుకే శంకరులు అద్వైతం, శంకరులు అనడమేమి వేదమంది అద్వైతం, రెండు కానిది ఒకటి అని శంకరులు అన్నారనుకోండి, పక్కన ఇదొకటి అదొకటి అని ఒకటిని రెండు మూడు ఎన్నైనా చేస్తారేమోనని ఆయన అసలు రెండు కానిది అన్నారంటే ఒకటి అని. అయినా తర్వాత అయింది వేరు మాట అనుకోండి. కాబట్టి అద్వైతం, ఉన్నది ఒక్కటే వస్తువు, ఇక రెండో వస్తువు లేనప్పుడు భయం దేనికి? ఉన్నది ఆత్మ ఒక్కటే. సభాభ్య సభాపతిభ్యశ్చ ఓ నమో నమో అంటుంది రుద్రం. రెండు లేవు. ఆ సభ, ఈ సభాపతి ఒక్కడే శివుడు. కాబట్టి ఆ కాశీక్షేత్రంలో ఉండేటటువంటి మహాత్మ్యం ఏమిటి అంటే అది కైవల్య ఫలదాన కల్పవల్లి. అది మోక్షాన్ని ఇస్తుంది. ఇవ్వడంలో ఈ కాశీ పట్టణానికి ఉన్న గొప్పతనం ఎక్కడుందంటే రాత్రివాసము. అంటే చాలామంది ఏమనుకుంటారంటే రాత్రి కాశీలో ఉండి పొద్దున్న గడియళ్ళు వచ్చి ఇచ్చనుకుంటుంటారు, లేకపోతే ఏదో ఇంకో చోటుకి వెళ్ళి రావచ్చా అండి అంటుంటారు. కాదు, కాశీయందుండుట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? పంచక్రోశముల యందు ఉండుట. దీనికి విస్తీర్ణం ఏది చెప్పబడిందో అందులోనే ఉండాలి. పగళ్ళు రాత్రులు కూడా ఇక్కడే ఉండాలి. అలా ఉంటే ఏమవుతుంది అని అడుగుతారేమో. పరమేశ్వరుడు ఒక వరం ఇచ్చాడు. అగస్త్య మహర్షి యొక్క వైభవంలో చెప్తారు, ఎవరైనా 3 రాత్రులు 3 పవళ్ళు కాశీపట్టణంలో ఉన్నారనుకోండి, ఎక్కడికి వెళ్ళలేదు, ఈ పంచక్రోశముల మధ్యలోనే ఉండిపోయారు. అలా ఉండిపోయాడు. ఆయన ఏం చేయలేదు, ఇక్కడ ఉండిపోయి ఆయన ఉండిపోయాడు అంతే. 3 రోజులు, 3 రాత్రులు ఉన్నాడు, 3 పగళ్ళు ఉన్నాడు. అలా ఉన్నవాడికి రాజసూయము అశ్వమేధము చేసినటువంటి ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తాడు. అంటే అసలు కలియుగంలో అశ్వమేధయాగం లేదు. కలియుగంలో అశ్వమేధయాగానికి ప్రత్యామ్నాయం ఏమి అంటే అనాథప్రేత సంస్కారమే. మనుష్య శరీరము అనాథప్రేతముగా పంచభూతములలో కలవకూడదు, అది వేదం యొక్క నిర్ణయం. అందుకే అనాథప్రేతం కనపడింది అనుకోండి, దానికి సంస్కారం ఎవరు చేస్తారో సమంత్రకంగా కలియుగంలో వారు అశ్వమేధయాగం చేసిన వారితో సమానం. కాశీలో వచ్చి 3 రోజులు ఉంటే మళ్ళీ 3 రోజులు అంటే పగళ్ళ రాత్రులా అని అడగద్దు నన్ను. రాత్రులు పగళ్ళు కలిపి ఉంటే అటువంటి వారి యొక్క ఖాతాలో, జీవుడి ఖాతాలో వీడు అశ్వమేధయాగం చేశాడు, రాజసూయాగం చేశాడు అని వెయ్యండి. అందుకే కాశీ ఎందుకు ఎడతారో తెలుసా అండి? కాశీ వచ్చి చెయ్యాలని ఏం లేదు, కాశీ వచ్చి ఉండు చాలు, నువ్వు చేసేసినట్టే. నువ్వు చేయగలవా సశాస్త్రీయంగా రాజసూయాగం? కుదురుతుందా ఈ రోజుల్లో? నువ్వు రాజ్యం ఎలా పట్టాభిషేకం చేస్తావు? నువ్వు ఎలా గుర్రాన్ని వదులుతావు? అశ్వమేధం ఎలా కుదురుతుంది? కుదరదు, అసలు కలియుగంలో లేదు. లేకపోయినా ఫలితం ఎందుకు ఇస్తారంటే ఒక్క కాశికావాసము వలన ఇస్తారు. ఇంత తేలికగా పుణ్య సముపార్జనమునకు వేరొక స్థానము బ్రహ్మాండమునందు లేదు జీవుడికి.
పనికి మాలిన చోట్లకి వెళ్ళి ఉంటాం. 3 రాత్రులు 3 పగళ్ళు ఇక్కడికి వచ్చి నిన్ను కటికోపవాసం చెయ్యమని చెప్పలేదు. ఇంద్రియ నిగ్రహంతో ఉండాలి, భగవంతుని యందు మనసు పెట్టి ఉండాలి. కాలకృత్యములు తీర్చుకునే సమయంలో కూడా పరమేశ్వరుడు స్ఫురణ యందు ఉండాలి. నిద్రలేస్తూ ఒక్కసారి తెలివి వచ్చి లేచి నిలబడగానే ఓం కేదారేశ్వరాయ నమః, ప్రదోష వేళ కాగానే ఓం కేదారేశ్వరాయ నమః, చాలా 2 నామాలు. అది అన్నంత మాత్రం చేత ఆయన పొంగిపోతాడు. ఇక్కడ ఉన్నంతకాలం వేరొకరికి సహాయం చెయ్యడం, క్రమశిక్షణతో జీవితాన్ని గడపడం. ఏ నియమపాలనం చెయ్యాలని మనం ఇక్కడికి వచ్చామో ఆ నియమపాలనము చెయ్యడంలో వైక్లభ్యమును పొందకుండా చూసుకుంటూ ఉండాలి. ఇది చెయ్యగలిగితే 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటే వాడు అశ్వమేధము రాజసూయము చేసినట్టు వెయ్యండి. సశాస్త్రీయమైన జీవితాన్ని గడుపుతూ గురుముఖత 4 వేదములు చదువుకుంటే, ఎందుకంటే ఒక వేదంలో పుట్టినవాడు వేరొక వేదం చదువుకునేటప్పుడు మళ్ళీ ఉపనయనం చేసుకోవాలి, ఋగ్వేదం. కానీ కాశీపట్టణం వచ్చి 5 రాత్రులు 5 పగళ్ళు ఉన్నాడు అనుకోండి, వాడు 4 వేదములు గురువుగారి దగ్గర అత్యంత భక్తి శ్రద్ధలతో చదువుకుని గురువుగారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహమును పొందినవాడైతే వాడు ఎటువంటి జీవితాన్ని పొందినవాడవుతాడో అటువంటి జీవితాన్ని పొందినవాడు అని వేసేస్తారు ఖాతాలో. ఏమి ఎక్కడి నుంచి వస్తుందా ఫలితం రమ్మంటే? ఏమి చెయ్యమనలేదు. కాశీ వచ్చి 5 రాత్రులు 5 పవళ్ళు ఉండు చాలు. భగవద్భజన చేసుకో, పెద్దల సేవ చేసుకో, గురువుగారి సేవ చేసుకో, ఈశ్వరుడు యొక్క నామం పలుకు, చక్కగా భజన చేసుకుంటూ గడుపు, భగవన్నామ సంకీర్తనం చెయ్యి, ప్రవచనం విను, పుణ్యకథ పఠనము చేస్తుండు, శివనామము చెప్తుండు, విష్ణునామమును కీర్తిస్తుండు, దేవాలయములను దర్శనం చేస్తుండు చాలు. రాత్రి శబ్దము చేత సూచింపబడేది అది. ఏ అజ్ఞానము దహించుకుపోవడానికి జీవుడు కొన్ని కోట్ల 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 జన్మలుగా చేసినటువంటి పాపరాశి నశించిపోయి భగవంతుడికి దగ్గర అవడానికి మీకు కొంత పుణ్యబలం మీ ఖాతాలో ఉండాలి. పుణ్యబలం భోగానుభవము కొరకు కోరకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి ఈ మాట. మీరు ఒక పుణ్యం చేస్తూ ఇది నన్ను రక్షించుగాక అన్న శబ్దాన్ని భోగానికి అన్వయం చేశారనుకోండి, ఉత్తర క్షణంలో ఈశ్వరుడు దాన్ని అందుకే కేటాయించేస్తాడు. కేటాయిస్తే ఏమవుతుందో తెలుసా అండి? నేను ఇది చేశాను, నాకు ఈ ఫలితం ఇచ్చేస్తాడు. ఇచ్చేసి అది అనుభవింపచేసేస్తాడు. ఒక మంచి సుఖాన్నో దాన్ని ఇచ్చేస్తాడు. మీరు అలా నడిచి వెళ్తున్నారనుకోండి, మీ చెప్పులు పట్టుకొచ్చి అక్కడ పెడతారు. అయిపోయింది మీకు అక్కడతో ఓ పుణ్యం. మీరు అడిగారుగా నాకు భోగం కావాలన్నారు, నీ చెప్పులు అట్టుకొచ్చేవాడు పెడతాడు నీ కాళ్ళ ముందు. పెట్టారా లేదా? ఇప్పుడు అయిపోయింది నీ పుణ్యం. అది కావాలా? ఆ పుణ్యం పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి అడ్డొస్తున్నటువంటి అడ్డంకులను తొలగించేదిగా, మార్గం చేసేదిగా కావాలా? అలా చెయ్యాలనుకుంటే దాన్ని భోగంగా మార్చమని అడగకూడదు. అందుకే ఏది చేయించినా ఈశ్వరుడు చేయించాడని ఈశ్వరుడికి ధారపోసేస్తాడు. ధారపోస్తే ఏమవుతుందంటే దాన్ని ఈశ్వరుడు దేనికి తీసుకుంటాడంటే, కొన్ని కోట్ల 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 జన్మల తర్వాత తన వైపుకి తిరగవలసిన వాణ్ణి ఇప్పుడే కొద్ది జన్మలలో అథవా ఈ జన్మలోనే చిట్ట చివరిసారి ఈ శరీరం చచ్చిపోవడంగా, అంటే ఇక పుట్టడు. అందుకే ఒక గడుసు కవి ఒక మాట అన్నాడు, ఈశ్వరా నేను నీకు ఇక్కడ నమస్కారం చేస్తున్నాను కాబట్టి ఇక నాకు మళ్ళీ నమస్కారం చేయవలసిన అవసరం లేదన్నాడు. ఎందుకని? ఇత పూర్వం నమస్కరించలేదు, పుట్టాను. ఇప్పుడు నమస్కరించాను కాబట్టి పుట్టాను, కాబట్టి ఇంకోసారి నమస్కారం చేయాలి. ఒక్కసారి నమస్కారం చేస్తేనే అంత ఫలితం ఉంటే కాశీపట్టణం వచ్చిన వాడికి. మీకు ఇంకొక మాట చెప్తున్నాను, కాశీపట్టణమునందు దక్షిణాయనం లేదు. లోకం అంతటికీ కాలము 2గా విభాగం అవుతుంది, ఉత్తరాయణం దక్షిణాయనం అని. ఒక్క కాశీపట్టణానికి మాత్రం దక్షిణాయనము లేదు. ఎందుకో తెలుసా అండి? దక్షిణాయనము సాధనా కాలము. దక్షిణాయనంలో చచ్చిపోయాడండి వాడు దురదృష్టం అంటారు. దక్షిణాయనంలో చచ్చిపోతే దురదృష్టం అని ఎందుకంటారో తెలుసా? రేపు ఎంసెట్ ఉండగా ఇవాళ టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, ఏమిటో పాప ఆయన దురదృష్టం అంత బాగా చదువుకున్నాడు పిల్లాడు, రేపు ఎంసెట్ అంటే ఇవాళ టైఫాయిడ్ ఏమిటి అంటారు. అంటే రాయవలసినది వ్రాయలేడు,
దక్షిణాయనమునందు మరణం అంటే ఉపాసన చేయవలసిన కాలంలో శరీరం లేకుండా పోయింది. పడవలేనివాడు నది దాటలేనట్టే ఇది లేనివాడు ధర్మకార్యాచరణం ఏం చేస్తాడు? కాబట్టి చెయ్యలేడు. కాబట్టి అయ్యో పాపం ఇది పడిపోయిందిరా వీడికి దక్షిణాయనంలో, దురదృష్టవంతుడు అన్నారు. అసలు నిజంగా మాట్లాడితే దక్షిణాయనమునందు చెయ్యడము, దక్షిణాయనమునందు మరణము పాపహేతు అని శాస్త్రముల యందు లేదు. చాలామంది దురభిప్రాయం ఏంటంటే దక్షిణాయనంలో చచ్చిపోయినటువంటి వాడు పాపిష్ఠ అని. అలా ఏం లేదు శాస్త్రంలో. దక్షిణాయనం అంటే దక్షిణ మార్గము, ఉత్తరాయణం అంటే ఉత్తర మార్గము. తప్పించి దక్షిణాయనంలో చచ్చిపోతే వాడేం చెడ్డవాడు కాడు, మహాత్ముడైన వాడు ఇప్పుడు పోతే ఏమిటి? అసలు కాశీ పట్టణానికి దక్షిణాయనం లేదు, అంతా ఉత్తరాయణమే. ఉత్తరాయణం అంటే ఏమిటో తెలుసా అండి? ఉత్తరాయణమునకు ఓ లక్షణం ఉంటుంది. దక్షిణాయనం అంటే విమానాన్ని దింపడం, ఉత్తరాయణం అంటే విమానాన్ని ఎత్తడం. అది తేడా. రావణాసురుడు పుష్పక విమానాన్ని తీసుకొస్తాడు. ఎక్కడి నుంచి? కుబేరుణ్ణి ఓడించి తనది కానిది తనదిగా తెస్తాడు. అందుకని ఉత్తరాన్నించి అలకాపురి నుంచి లంకకి కింద వరకు తీసుకొచ్చేస్తాడు. అంటే ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఇస్తే దీన్ని భోగాలకి వాడుకోవడం, దీన్ని ధర్మపథంలో నిలబెట్టకపోవడం, జీవుణ్ణి సంస్కరించుకోకపోవడం, పైనుంచి కిందకి దింపుకోవడం పుష్పక విమానాన్ని. రాముడు ఏం చేస్తాడు? అది ఎక్కి పైకి ఎడతాడు, అయోధ్యకి పట్టాభిషేకానికి ఎడతాడు. రాముడితో పుష్పక విమానం ఎక్కినవాడు పాడైనవాడు కాడు, రావణుడితో పుష్పకం ఎక్కినవాడు నాశనమైనవాడు, భోగముల కోసం తిరిగినవాడు. రాముడు ఎక్కినప్పుడు ఎక్కితే ఎంతమంది ఎక్కినా వాడికి చోటు ఉంటుంది పుష్పక విమానంలో. అంటే ఎంతమంది మోక్షం పొందినా అయిపోయే సీట్లని ఉండదు, సాధన చేసుకుంటే ఇంకోడు వస్తాడు. ఇప్పుడు అది ఉత్తర దిక్కుగా వెడుతుంది, పైకి ఎడుతుంది. ఉత్తర దిక్కుగా పైకి వెళ్ళి అయోధ్యలో పట్టాభిషేకం, శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరామ పట్టాభిషేకానికి వానరములే నీళ్లు తీసుకొచ్చాయి, నదుల నుంచి, సముద్రముల నుంచి జలములు. రాముడు నరుడిగా పుట్టాడు. పైకి ఎక్కడము అంటే మోక్షం, కిందకి దిగడము అంటే భోగం. కాబట్టి ఇక్కడ దక్షిణాయనము లేదు, అంతా ఉత్తరాయణమే. అంటే ఇక్కడికి వచ్చిన వాడికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి దగ్గరకి వెళ్ళిపోతాడు. అందుకే ఇక్కడికి వచ్చి భోగం అడగవద్దు. కాశీ పట్టణంలో భోగం అడగకూడదు. మీకు భోగం కావాలంటే దక్షిణ కాశీ వెళ్ళిపోవాలి, ద్రాక్షారామం వెళ్ళాలి. కొడుకు ఉద్యోగం కావాలి, నాకు ఐశ్వర్యం కావాలి, కూతురికి పెళ్ళి అవ్వాలి, నాకేదో ఐశ్వర్యం కలిసి రావాలి, ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే ఉత్తర క్షణంలో అనుగ్రహించేవాడు భీమనాథుడు. అందుకే మీరు నేను కాదు భోగం అనుభవించేది. దక్షారామంలో భీమనాథుడు లోకంలో ఎవరు అనుభవించనంత భోగాన్ని అనుభవిస్తాడు. అసలు ఆయన ఉత్సవాలకి యమధర్మరాజు గారి యొక్క పత్ని ధూమ్నోర్ణ అని ఆవిడొచ్చి కళాపి చల్లుతుంది, లక్ష్మీదేవి ముగ్గులు పెడుతుంది. ఆయన మేడ మీద ఉంటాడు, కింద ఉండడు అంతరాలయంలో. మేడ మీద ఉండి ఏకాదశి నాడు సాని గృహానికి ఎడతాడు. మాణిక్యాంబ గృహానికి అమ్మవారు నిద్రపోయిన తర్వాత అర్చకులు ఇప్పటికీ రాత్రి వచ్చి తెరవేసేసి చప్పుడు అవ్వకుండా ఉత్సవమూర్తిని తీసుకెళ్ళిపోయి అమ్మవారి గుళ్ళో, మాణిక్యాంబ గుళ్ళో పెట్టి తలుపులేసేసి బయట నందీశ్వరుణ్ణో చండీశ్వరుణ్ణో కాపలా పెట్టి వెళ్ళిపోతారు. మళ్ళీ మర్నాడు గుట్టు చప్పుడు కాకుండా బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి నిశ్శబ్దంగా తలుపులు తెరిచి ఉత్సవమూర్తిని తీసుకెళ్ళి పైన పెట్టేస్తారు. అంటే అందరూ ఉపవాస తిథిగా భావించే ఏకాదశిని ఆయన భోగతిథిగా వాడుకుంటాడు, అంత భోగం. అందుకే పరమశివుడికి ఉన్నంత భోగము ఎవరికీ లేదు, పరమశివుడికి ఉన్నంత వైరాగ్యము ఎవరికీ లేదు. అందుకని భోగం కావాలంటే దక్షిణ కాశీ వెళ్ళు, మోక్షం కావాలంటే కాశీ. ఇక్కడికి వచ్చి భోగం అడక్కో, అక్కడికి వెళ్ళి మోక్షం అడగద్దని నేను అన్నా. అది కూడా పెద్ద భోగమే, కానీ ఇక్కడ భోగం మాత్రం అడక్కో, వ్యాసుడంతటి వాడు దెబ్బతిన్నాడు. కాబట్టి కాశీ కైవల్య ఫలదాన కల్పవల్లి. కాశీ పట్టణం కైవల్యాన్ని ఇస్తుంది. ఇక ఇక్కడే ఉండి ఇక్కడే చచ్చిపోతే వాడంత భాగ్యవంతుడే లేడు. ఎందుచేత అంటే ఒకానొకప్పుడు మనుష్య ప్రాణులందరూ పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేశారు. కలియుగారంభంలో మన పనుపున ప్రార్థన జరుగుతూ ఉంటుంది, ప్రజాపతులు చేస్తూ ఉంటారు. అయా కలియుగం అంతా పాపభూయిష్టంగా ఉంటుంది కదా, కలిపురుషుడి యొక్క ఉద్ధతి కదా, మేమేం చెయ్యాలి? మరి మాకు తేలికగా మోక్షం వచ్చే మార్గం ఏమైనా చెప్పండి అన్నారు. ఆయన అన్నాడు, దర్శనాత్ అభ్రసదసి, ఇచ్చేస్తానన్నాడు. చిదంబరం వెళ్ళి నన్ను దర్శనం చేయండి, మోక్షం ఇచ్చేస్తాను. ముందు అలాగే అని సంతోషపడిపోయి ఇలా ఇలా అన్నారు. ఆ తర్వాత అన్నాడు, ఎవరో
ఒరే చిదంబరం వెడితే ఓ ఇబ్బంది ఉందిరా, శివదర్శనం ఇస్తామని నించోపెడతారు, నించోపెట్టి తలుపులు తీస్తారు, తలుపులు తీసి ఒక కిటికీలో ఉంటుంది, అందులోంచి చూడండి అంటారు, ఇలా నీరాజనం ఇస్తారు, మారేడు దళాల మాల వేసి ఉంటుంది, తలుపు కిటికీ తలుపులు వేసి వెళ్ళిపోండి అంటారు. ఈ నించున్నవాడు ఎవరు నిజాయితీపరుడు ఉంటాడు, వాడు అంటాడు ఒరే నాకేం కనపడలేదు అక్కడ, నీకేమైనా కనపడిందా శివలింగం అంటాడు. అంటే గడుసు వాడు ఉంటాడు, వాడు అంటాడు అది కనపడలా నీకు, నల్లగా లేదు శివలింగం, పక్కన పానవట్టం లేదు అంటాడు, అబద్ధం. అక్కడ ఎవరినో వెళ్ళి అడిగాడు అనుకోండి, అనుమానం తీరక ఏమంటే అక్కడ లోపల శివలింగం లేదేమిటండి అన్నారు అనుకోండి, అదే చిదంబర రహస్యం అంటారు. అందుకే చిదంబర రహస్యం అని పేరు. చిదంబర రహస్యం ఏమిటంటే ఆకాశము శివలింగంగా ఉంటుంది అక్కడ, ఆకాశం అంతటా నిండిపోయినవాడు, ఎలా తీసుకొచ్చి పెడతావు అక్కడ. అందుకని అంతటా నిండినవాడు ఎక్కడా ఉన్నాడు కాబట్టి అక్కడే ఓ మారేడు దళాల మాలేసి వాడే వీడంటారు. అది లోపల జ్ఞాన పరిపుష్టి చేత చేయవలసిన దర్శనం. అంచేత ఎలా కుదురుతుంది, వెళితే మాత్రం ఏమర్థం అవుతుంది, చిదంబర రహస్యం. అర్థం కాని దాన్ని ఏమంటారంటే చిదంబర రహస్యం అంటారు. అందుకనే అయ్యా మేమేదో తెలియక అలాగే అన్నాం కానండి, ఇంకో మాట చెప్పండి, అలా కుదరదు, దర్శనాద భ్రసదసి మాకేమీ చిదంబరం పెడితే అర్థం కాలేదు, ఇంకో మాట ఏమన్నా చెప్పండి అంటే పరమేశ్వరుడు అన్నాడు సరే, జననాత్ కమలాలయే, తిరువారూరులో పుట్టండి, త్యాగరాజ స్వామి వారు పుట్టిన ఊళ్ళో ఇచ్చేస్తాను మోక్షం. చాలా సంతోషం మహాప్రభు, ఇది తేలిక, వచ్చేశారు. అప్పుడు గుర్తొచ్చింది, ఎవరే పుట్టడం మన చేతిలో ఎక్కడుందిరా, అమ్మకి నొప్పులు ఎక్కడొస్తాయో, అమ్మ కడుపులో కదా మనం ఉన్నాం, ఆర్టీసీ బస్సు నుంచి విమానం వరకు ఎక్కడైనా పుట్టచ్చు. అందుకని అయ్యి బాబోయ్ ఇదేంటి ఇంత మాయ చేశాడినా అని మళ్ళీ వెళ్ళి అయ్యా మీరు అన్నారు కానండి తెలియక అలాగే అన్నాం కానీ తేలికని కుదరదు, ఇంకేమన్నా చెప్పండి మాకు అంటే ఆయన అన్నాడు ఓ పని చేయండి, స్మరణాత్ అరుణాచలేశ్వరాయ నమః అని అరుణాచల క్షేత్రాన్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండగలవా. చచ్చిపోయే ముందు తలుచుకోవడం మనసు లక్షణం కదండి. చచ్చిపోయే ముందు మనసు కొడుకు మీదో కూతురు మీదో బంధువుల మీదో ఇనప్పెట్లో డబ్బు మీదో ఉంటే తలుచుకోవడం నా మీద పెట్టద్దు బాబాయ్ కష్టం. ఇంకో మాట చెప్పండి, పోనీ ఓ పని చేయి, కాశీలో చచ్చిపోతావా, కాశ్యాంతు మరణాన్ముక్తి, నీ పనులన్నీ అయిపోయాయిగా, కొడుకుల్లో పుట్టేశారు, మనవలు పుట్టేశారు, ఇంకా నువ్వు ఊళ్ళు ధరించవలసింది ఏమీ లేదు, పెద్దవాడు అయిపోయావు, ఎలాగో కనపడ్డ వాళ్ళందరితో అంటున్నావుగా, ఉందో లేదో వైరాగ్యం, ఉన్నది నిజమైతే ఇక సూర్యుడు పశ్చిమ దిక్కుకు వాలిపోతున్నాడని నమ్మితే కాశీ వెళ్ళుండిపో, ఉండిపోతే ఏమవుతుంది, చచ్చిపోయేది ఏదో ఇక్కడ చచ్చిపోతే ఏమవుతుంది, మోక్షం.